రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ గారు వారు ఏమంటారు? నా జన్మదినమున రోజున నన్ను కారాగారములో బంధించిన ఈ దుర్యోధన దుశ్శాసన కీచకులను వధించేంత వరకు దుర్యోధన దుశ్శాసన కీచకులను నేనేనా అని శ్రీకృష్ణుడి అండతో అని ముఖ్యమంత్రి గారిని చూపిస్తున్నారు. శ్రీకృష్ణుని అండతో ఆ నికృష్టులను అబ్బా, ఈయన డైలాగ్ చెప్పటం, ఆ కింద కూర్చున్న ముఖ్యమంత్రి ఎల్లు నవ్వటం ఏంటి? ఆ నికృష్టులను హతమార్చదో పరివార్చదో అని ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం నేనేమంటానంటే, నువ్వు స్కిట్ లో మహాభారతంలో ఉన్న డైలాగ్ చెప్పావా, లేకపోతే నిజ జీవితంలో మీకు జరిగిన అన్యాయం జరిగించే డైలాగ్ చెప్పావని రాష్ట్ర ప్రజలకు తెలుసు. నువ్వు కూడా అలాగే అనుకున్నావా లేదా? అవును సార్. అలాంటప్పుడు నేను అనుకోవడంలో తప్పులేదు కదా? లేదు సార్. ఎందుకు? ఊరికే చిన్న క్లారిటీ కోసం అడిగాను. నువ్వు హతమారుస్తావా లేకపోతే నీకెందుకురా? నీకెందుకు చెప్పు, నువ్వు చెప్పు, వినండిరా మీరందరూ వినండి. హతమారుస్తావా లేకపోతే దుతమారుస్తావా తర్వాత విషయం. కానీ ఈ ఐపీఎస్ సునీల్ కుమార్, ఐపీఎస్ సునీల్ నాయక్, ఐపీఎస్ ఆఫీసర్ల పైన స్టార్లు ఉంటాయి. స్టార్లను ఒక్కసారి టచ్ చేసి చూడయా, నువ్వు హతమార్చేది తర్వాత సంగతి. కానీ ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? రఘురామకృష్ణరాజు, ఈ స్టార్లు ఉంటాయి కదా, ఆ స్టార్లను టచ్ చేసి అప్పుడు నువ్వు చాలా గొప్ప, నీ యొక్క క్యారెక్టర్ చాలా గొప్ప అని ఒప్పుకుంటావు. వాడు ఏమైనా దొంగతనాలు చేసుకున్నాడా నీకులాగా? వాడు చేసిన సహాయానికి నిలువెత్తు దండేసి దండం పెట్టుకోవాలి. దమ్ముంటే ఆపుకో, జైల్లో పెట్టుకో. నేను ఛాలెంజ్ చేస్తున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టుకో. హతమారుస్తావా? నువ్వు డిప్యూటీ స్పీకర్వా, రోడ్ సైడ్ రోమియోవా? ఒరే, నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? నీ పిట్టల ద్వారా నువ్వు సామెతలు, మీ పిట్టల ద్వారా వేషాలు మండుతున్నట్టుంది. ఏంది ఈ వేషాలేంటి? ఈ ముఖ్యమంత్రులు నవ్వటాలేంటి? ఈ ఉప ముఖ్యమంత్రులు విరగబడి నవ్వటాలేంటి? ఈ శాసనసభ్యులు వేషాలేంటి? ఏంటండి, ఏం జరుగుతుంది? ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం. మా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉండేది. ఏందమ్మా అంటే, ఏం చేస్తాం శ్రావణం, నాకు చదువు రాదు, మిగతా అన్నీ వచ్చు అని. అలాగే మనకి పరిపాలన తప్ప అన్నీ వచ్చు హోమ్ మినిస్టర్ గారికి. కట్ట మీద కూర్చుని కోతలు కూసే దాంట్లో ఏముండదు కానీ నీళ్ళలో దిగితే తెలుస్తుంది అబ్బా లోతు. లాండ్ ఆర్డర్ని చూసుకోవడం తప్ప అన్నిట్లో ఉన్నారు మీరు. క్రికెట్ ఆడతారు, బ్యాడ్మింటన్ ఆడతారు, ఒంగుడు దూకులు ఆట ఆడతారు, రింగ్ ఆట ఆడతారు, సాంగ్లు పాడతారు, వేలు వేస్తారు, గోలలు వేస్తారు. హోమ్ మినిస్టరా, మీ డ్యూటీ ఏంటి? నీ డౌట్లు నువ్వు, నీ పాడుమొహం ఎర్రి ఎదవ. మీకు ఒక సంచలనాత్మకమైన విషయం రిలీజ్ చేస్తానమ్మా, మీడియా సాక్షిగా. పాపం ఇది ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారికి, హోమ్ మినిస్టర్ గారికి పచ్చి వెలకాయ పడ్డట్టే అవుతుంది. ఈ చరిత్ర ఉన్నంత వరకు ఎవరైనా అమ్మాయి మిస్ అయింది అంటే అది ఉప ముఖ్యమంత్రి గారే తీసుకొస్తారు, హెలికాప్టర్ పంపించి ఆ అమ్మాయిని. ఆయనకి ఆ విధమైనటువంటి పేటెంట్ రైట్ ఇచ్చేసారు. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఇన్ఫర్మేషన్ అమ్మా, ఇది నేను తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు. మళ్ళీ లేనిపోయింది, నా మీద కేసు కట్టారు మీరు. మళ్ళీ నేను బెయిల్ కోసం పరిగెత్తాల్సి వస్తుంది. మరెందుకురా నీకు? ఏమైపోయినాడు? ఇంతమంది అమ్మాయిలు రేప్ కేసులు జరుగుతుంటే మీ అధికారిక లెక్కల ప్రకారం డ్రామాలు వేస్తున్నారా, నవ్వుకుంటున్నారా? హెలికాప్టర్లో మాదాపూర్కి విజయవాడకి తిరగటానికే సరిపోతుందా? నీ గురించి విన్నాను, కొంచెం కొవ్వెక్కువని. కానీ ఇప్పుడు చూశాను, కొంచెం కాదు చాలా ఎక్కువ అని. ఒక్కనాడైనా ఈ కుటుంబాలను పరామర్శించారా? పరామర్శించడానికి కదా మీకు ముఖ్యమంత్రి పదవి, మీకు హోమ్ మినిస్టర్ పదవి ఉన్నది. మీకున్న బ్రెయిన్ కి, మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. కానీ 3వ క్లాస్ దారి చదవలేదు కదా, జస్ట్ మిస్. పరామర్శించలేనప్పుడు మీరు హోమ్ మినిస్టర్ పదవిలో ఎందుకు రిజైన్ చేయండి? అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.